ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, కీడు చేయి గోరువానికి కీడే మూడును. సామెతల గ్రంథము 11:27 ఒకరిని ఇబ్బందికి గురి చేయాలనుకుంటే మనమే ఇబ్బందుల పాలవుతాం. ఒకరిని హాని చేయాలనుకుంటే ఆ హాని మనకే తిరిగి వస్తుంది. ఇది మనం పుట్టించుకున్నదో లేక లోకపరమైన సామెతో కాదు. మానవుని క్రియలను ఎరిగిన దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు, కీడు చేయగోరు వానికి కీడే మూడును అని. కాబట్టి మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవ స్వభావం ఒకంత ఎదుటి వారిని బాధకు గురి చేయాలనే చూస్తుంది, కానీ దేవుని స్వభావం ఇతరులను సంతోషపరచాలనుకుంటుంది, ఇతరులను ప్రేమించాలనుకుంటుంది. మనం దైవ స్వభావం కలిగిన వారిగా మెలగాలి. మన ఆలోచనలను, మన క్రియలను పరిశీలన చేస్తే మనం ఎలాంటి వారమో మనకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి మన స్వభావం మార్చుకుందాం, మారదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.